ఐపీఎల్ 2025 సీజన్ లో మనం ముంబై గురించి, సిఎస్కే గురించి అండ్ ఆర్సీబీ గురించి, ఎస్ఆర్హెచ్ గురించి, వాళ్ళ ఫుల్ టీమ్ స్క్వాడ్ ఏంది, ప్లేయింగ్ 11 ఏంది, ఓపెనర్స్ ఎవరు, వీటన్నిటి గురించి, మరి వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళ హోమ్ టీమ్ లో హోమ్ గ్రౌండ్ లలో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో వీటన్నిటి గురించి చాలా క్లారిటీ అయితే తెలుసుకున్నాం మనం. ఆ వీడియోలు కూడా ఒకవేళ మీకు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళైతే చూడండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మనం దేని గురించి మాట్లాడబోతున్నాం, కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్. అంటే ఈ వీడియోలో నిజంగా కేకేఆర్ కి మరి వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, వాళ్ళ ఓపెనర్స్ ఎవరు, ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఎవరెవరితో సింగిల్ మ్యాచ్ ఆడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. కేకేఆర్ అయితే లాస్ట్ సీజన్ లో వాళ్ళు ఐపీఎల్ విన్ అయ్యారు కాబట్టి, వాళ్ళు ట్రోఫీ తీసుకున్నారు కాబట్టి, మరి ఈ సీజన్ లో మరి కేకేఆర్ విన్ అవుతుందా కాదా అని ఒక డౌట్ ఉన్నది. ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ లేడు, కెప్టెన్ లేడు వాళ్ళ కేకేఆర్ కి, అండ్ ఫిలిప్ సాల్ట్ కూడా లేడు, అండ్ మిచెల్ స్టార్క్ లేడు. మరి వీళ్ళు ముగ్గురు లేకుండా మరి కేకేఆర్ ఈ సీజన్ విన్ అవుతుందా? మరి ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, వాళ్ళ ఓపెనర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ టీం మొత్తం ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఈ వీడియో మాత్రం. అండ్ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని అందరిని ఇట్లా లైక్ చేయరు భయ్యా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు కూడా చూస్తారు, లైక్ చేశారు కాబట్టి. అండ్ మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ కేకేఆర్ కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి అది మాట్లాడదాం. కేకేఆర్ కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి అంటే టోటల్ 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య కేకేఆర్ కి. 7 మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క టీము 14 మ్యాచెస్ ఆడుతుంది. దాంట్లో 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఆడడం నిజంగా చాలా అడ్వాంటేజ్ భయ్య. ఏ టీం కైనా చాలా అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్ లో ఆడడం. ఎందుకంటే వాళ్ళకున్న ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళకు బ్యాకప్ కానీ, గ్రౌండ్ లో ఆ జనాలు ఎట్లయితే హోమ్ గ్రౌండ్ లో ఆడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ టీం కి అయితే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటది కేకేఆర్ కి. 7 మ్యాచెస్ వాళ్ళకు హోమ్ గ్రౌండ్ లో ఉన్నాయి కాబట్టి. మరి కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ ఆ పిచ్ ఎట్లా ఉంటది అంటే ఒక్కసారి పిచ్ రిపోర్ట్ కొంచెం తెలుసుకుందాం. అంటే అక్కడ చాలా టఫ్, అక్కడ స్పిన్నర్లకి, ఫాస్ట్ బౌలర్లకి చాలా మంచిగా మద్దతు ఉంటది కాబట్టి బ్యాటర్లకు కొంచెం కష్టం అవుతుంది. ఇనిషియల్ కొంచెం బ్యాటర్స్ మంచిగా ఉన్న ఇన్నింగ్స్ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కొంచెం స్లో అయిపోతుంది పిచ్ కాబట్టి చాలా కష్టం అక్కడ ఈడెన్ గార్డెన్స్ లో ఆడడము. అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా మనకు మార్చి 22 కి ఎవరెవరు ఉన్నారు, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉంది. అక్కడ కూడా మ్యాచ్ జబర్దస్త్ ఉంటది. దాని గురించి మనం మార్చి 21 లో దాని ప్రివ్యూ అయితే మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ వాళ్ళకైతే కేకేఆర్ వాళ్ళకైతే 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య హోమ్ గ్రౌండ్ లో, అదైతే వాళ్ళకు ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. మొత్తం కేకేఆర్ ఎవరెవరితో సింగిల్ మ్యాచెస్ ఆడుతుంది, ఎవరెవరితో డబుల్ మ్యాచెస్ ఆడుతుంది ఒకసారి తెలుసుకుందాం. సైడ్ కి ఇమేజ్ ఇస్తున్నా చూడు, ఆ ఇమేజ్ ని మీరు అబ్జర్వ్ చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ గ్రూప్ 1 లో 5 టీమ్స్, గ్రూప్ 2 లో 5 టీమ్స్ కదా. గ్రూప్ 1 లో కేకేఆర్ టాప్ లో ఉంది, లాస్ట్ సీజన్ విన్ కాబట్టి. ఆ కేకేఆర్ ఆపోజిట్ ఎవరున్నారు, ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ తోని 2 టైమ్స్ ఆడుతుంది, అంటే 2 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, జీటీ కానీ, లక్నో కానీ, ముంబై ఇండియన్స్ కానీ, డీసీ కానీ, ఈ 4 టీమ్స్ తోటి సింగిల్ మ్యాచెస్ ఆడుతుంది. అండ్ కేకేఆర్ లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోటి, అంటే గ్రూప్ 1 లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోటి 2 టైమ్స్ ఆడుతుంది. మొత్తంగా 5 టీమ్స్ తోటి 2 టైమ్స్ ఆడుతుంది, 10 మ్యాచెస్. అండ్ ఇక్కడ గ్రూప్ 2 లో ఉన్న ఎస్ఆర్హెచ్ తో కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళతోటి సింగిల్ మ్యాచెస్, టోటల్ 14 మ్యాచెస్. అర్థమైంది కదా. టోటల్ గా ఇదైతే వాళ్ళ లీస్ట్ భయ్య. టోటల్ గా 2 మ్యాచెస్ అయితే వాళ్ళతోని, సింగిల్ మ్యాచెస్ అయితే వీళ్ళతో అయితే ఆడతారు. బట్ కేకేఆర్ కి అయితే ప్లస్ పాయింట్ ఒకటి ఏంది అని అంటే ముంబై ఇండియన్స్ తోటి 1 మ్యాచ్, మిగతా వాళ్ళు 3 టీమ్స్ ఉన్నారు కదా, డీసీ కానీ, లక్నో కానీ, జీటీ కానీ, వీళ్ళు కూడా మంచి టీమ్స్, మంచి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేయింగ్ 11 జబర్దస్త్ ఉన్నది. దాని గురించి మనం ముందు వీడియోలో మాట్లాడదాం. కేకేఆర్ కి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ముంబై ఇండియన్స్ తోటి, జీటీ తోటి సింగిల్ మ్యాచెస్ ఉండడం చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు ప్లేయింగ్ 11 జబర్దస్త్ ఉన్నారు, ప్రతి ఒక్క టీం బాగుంది. లక్నో బాగాలేదా, లక్నో కూడా బాగానే ఉంది. దాని గురించి ముందు మాట్లాడదాం. మరి కేకేఆర్ కి ప్లేయింగ్ 11 ఏంది, థర్డ్ పాయింట్ మనం మాట్లాడదాం. కేకేఆర్ కి ప్లేయింగ్ 11 ఎవరెవరు అంటే, నా ఒపీనియన్ నేను చెప్తా, మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన తర్వాత ఫస్ట్ సునీల్ నారాయణ్, క్వింటన్ డీకాక్, అజింక్య రహానే గురించి మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ అండ్ రమన్దీప్ సింగ్, ఆండ్రే రసూల్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అండ్ ఆండ్రిచ్ నోడ్జే, రఘువంశీ. ఆండ్రిచ్ నోడ్జే ఈయన ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా పిచ్
స్పిన్నింగ్ పిచ్ మంచిగా ఉంది అనుకో, ఖచ్చితంగా మోయిన్ అలీని అయితే రీప్లేస్మెంట్ చేస్తారు భయ్య. అండ్ వీళ్ళైతే ప్లేయింగ్ 11, మోయిన్ అలీ ఒకవేళ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తారు అంతే. అర్థమైంది కదా మీకైతే ప్లేయింగ్ 11 ఏందో. మళ్ళీ ఒకసారి చెప్తా క్లారిటీగా అర్థం చేసుకోండి. క్వింటన్ డీకాక్, సునీల్ నారాయణ్ అండ్ అజింక్య రహానే అండ్ వెంకటేష్ అయ్యర్ అండ్ రఘువంశీ అండ్ రింకు సింగ్, ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆండీ స్నోడ్జే. ఓకేనా? ఆండీ స్టోర్స్ ప్లేస్ లో మోయిన్ అలీని తీసుకొస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ లో అంతే. ఇదైతే ప్లేయింగ్ 11 భయ్య నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ సొల్యూషన్ తీసుకొచ్చుకొని మళ్ళీ మంచిగా చేస్తాం, మీ దగ్గరికి మంచిగా వస్తాం కాబట్టి. అండ్ లాస్ట్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్ వచ్చేసి ఓపెనింగ్ ఎవరు, కేకేఆర్ కి ఓపెనర్స్ ఎవరు అని అంటే క్వింటన్ డీకాక్ అండ్ సునీల్ నారాయణ్ రావచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ లో అయితే రాయండి. కేకేఆర్ కి ఫిలిప్ సాల్ట్ లేడు కాబట్టి కొంచెం అది మైనస్ పాయింట్. ఎందుకంటే సునీల్ నారాయణ, ఫిలిప్ సాల్ట్ లాస్ట్ సీజన్ లో ఎంత మంచిగా ఆడారు, ఎట్లా కొట్టారు అందరూ తెలుసు. పవర్ ప్లే ఆడిరు అంటే చాలు సునీల్ నారాయణ, ఫిలిప్ సాల్ట్ ఒక రేంజ్ లో 100కు పైగా పోతుంది స్కోరు, అట్లా ఆడిరు వాళ్ళు. మరి ఈ సీజన్ లో క్వింటన్ డీకాక్, సునీల్ నారాయణ్ మరి ఎట్లా ఆడుతారో చూడాలి. అండ్ ఓవరాల్ గా కేకేఆర్ చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఉంది, బౌలింగ్ ఆర్డర్ మంచిగా ఉంది, కానీ ఫాస్ట్ బౌలింగ్ కంటే స్పిన్ బౌలింగ్ మంచిగా ఉంది. ఎందుకంటే సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పిక్ చేయాలంటే, అది ఈడెన్ గార్డెన్స్ లో పిక్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ హర్షిత్ రాణా ఒక్కడు జబర్దస్త్ చేశాడు, కానీ మిగతా ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే మరీ అంత లేదు కాబట్టి కొంచెం వాళ్ళకు ఫాస్ట్ బౌలింగ్ కన్సర్న్ ఉంది. కానీ స్పిన్ బౌలింగ్ లో మాత్రం జబర్దస్త్ ఉన్నారు. అండ్ మోయిన్ అలీ కూడా వేశారు. అండ్ వీళ్ళ దాంట్లో ఫాస్ట్ బౌలింగ్ హర్షిత్ రాణా, ఆండీ స్నోడ్జే అండ్ మోయిన్ అలీ అయితే స్పిన్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి వెంకటేష్ అయ్యర్ చేస్తాడు, ఆండ్రే రసూల్ చేస్తాడు, రమన్దీప్ సింగ్ చేస్తాడు. ఇంతమంది వేసినా కానీ రెగ్యులర్ బౌలర్స్ వాళ్ళు కాదు. ఓన్లీ హర్షిత్ రాణా మాత్రమే రెగ్యులర్ బౌలర్ కాబట్టి కొంచెం ఫాస్ట్ బౌలింగ్ కన్సర్న్ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవాళ అయితే ఈ వీడియో గురించి అయితే భయ్యా మీకైతే క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి నెక్స్ట్ వీడియోలో ఏ టీం గురించి చెప్పాలి కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో ఏ టీం గురించి చెప్పాలో ఆ టీం రేపటి వీడియోలో మళ్ళీ మనం దాని గురించి మాట్లాడదాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.